శ్రీరామచంద్రశ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖంభోరో చంచరీకో నిరంతరం మంగళమతనోతు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక భాద్రపద మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:23. తిథి పంచమి, రాత్రి 12:25 వరకు. నక్షత్రం అశ్విని, మధ్యాహ్నం 11:53 వరకు. వర్జం ఉదయం 7:25 నుంచి 9:14 వరకు. మరల రాత్రి 10:35 నుంచి 12:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:39 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి విశేషం బుధవారం. బుధవారం పూర్తిగా శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనదిగా భావన చేస్తూ ఉంటాం. రంగనాథ రామాయణంలో రాముడు బుధవారం నాడే జన్మించాడు అనే భావాన్ని ప్రకటిస్తారు. ఈ రాముడు యొక్క ఆరాధన, పూజ, అనుసరణ అనేవి ముఖ్యాలు. మనం పూజ అనేటువంటి దాన్ని ఎలా భావిస్తాం, ఎలా భావించాలి? ఆవుకు పూజ చేయడం అంటే అక్షతలతోనే పూజ చేశానండి, చక్కగా ముఖం మీద పసుపు రాసి బొట్టు పెట్టానండి, గడ్డి వేయడం మానేశానండి అంటే అది పూజ కాదు. మిగిలినవన్నీ చేయకపోయినా గడ్డి ఒకటి పుష్కలంగా దానికి అవసరమైనంత ఇస్తే అది పూజే అవుతుంది. నేను తల్లిదండ్రులిద్దరినీ కూర్చోబెట్టానండి, కాళ్ళు కడిగానండి, నీళ్ళు నెత్తి మీద చల్లుకున్నానండి, ప్రదక్షిణం చేశానండి, చెప్పిన మాట వినలేదండి అంటే అది పూజ కాదు. ఆ తల్లిదండ్రులకు కావలసిన సౌకర్యాలు సమకూరుస్తూ, వాళ్ళు అడిగినది చేస్తూ, వాళ్ళ మాట వింటూ ఉండడమే నిజమైన పూజ. మనం భగవంతుడిని పూజిస్తున్నాము అంటే అతనిలో ఉండేటువంటి ఏ సద్గుణములైతే ఉన్నాయో, ఏ సద్గుణముల చేత అతడు భగవత్ శక్తిని పొందినాడో, అతడు భగవంతుడిగా రూపొందినాడో వాటిని అనుసరించే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా రాముడిని అనుసరించినట్లయితే వ్యక్తి తన యొక్క పరిపూర్ణత్వాన్ని సాధించగలుగుతాడు. నేటి ఆణిముత్యాలు. ఎక్కువ తెలిసిన వారు ఎప్పుడూ తక్కువ మాట్లాడతారు. మనిషిగా జన్మించడం ఓ అద్భుతం. ఆ జన్మని మానవత్వంతో నింపుకుని ఆధ్యాత్మికంగా మలసుకోగలిగితే అది మహాద్భుతం.